సో 16 నవంబర్ 2025 ఆదివారం రోజు జరగబోయే ఖోఖో టోర్నమెంట్ కోరుట్లలో ఉంది. సో దానికోసం 2 ఖోఖో కోర్ట్స్ని తయారు చేస్తున్నారు. ఇది నిర్వహిస్తున్నది కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్, ఇంకా ఈ స్పోర్ట్స్ క్లబ్ ఇంకా ఖోఖో సీనియర్ క్రీడాకారులు అందరూ కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు, ఈ ఖోఖో టోర్నమెంట్ని. ప్లేయర్స్ అందరూ ఖోఖో మ్యాట్ అంటే ఖోఖో కోర్ట్ని తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళే ఎప్పుడు మనకు అనిపిస్తుంది కదా అక్కడ, అదే ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ 2 కోర్ట్లలో మీరు చూడొచ్చు ఎంత మంచిగా వాటరింగ్ చేసిర్రు. మొత్తం వాటరింగ్ చేసి, సో వాటరింగ్ చేయకంటే ముందు మంచిగా లెవెలింగ్ చేసిర్రు. అంతకుముందు మీరు ఈ గ్రౌండ్ని ఒకవేళ అథ్లెటిక్స్కి నేను వీడియో తీసినప్పుడు మీరు చూస్తుంటే అర్థమవుతుంది మీకు, కొద్దిగా మంచిగా ఉండేది కాదు అప్పుడు గ్రౌండ్లో, మొత్తం ఎక్కువ రాళ్ళు అన్నీ ఉండేవి. సో ఇప్పుడు లెవెలింగ్ చేసినాక చూడండి గ్రౌండ్ని, ఆడబోయే స్పోర్ట్స్ క్రీడాకారుల కోసం ఎంత మంచిగా ఉందో గ్రౌండ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు. అంతకుముందు ఇట్లా లేకుండే, పోల్స్ కూడా మంచిగా సెటప్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకో కోర్టు, సో 2 కోర్టులు మొత్తం. ఇక్కడ ఒక పోల్ అయితే ఆల్రెడీ సిద్ధమైంది, ఇంకొక పోల్ సిద్ధం అవ్వడానికి రెడీ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం దీనికోసం ఎవరెవరు చూస్తున్నారో ఈ పోల్ని సిద్ధం చేయడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఖోఖో క్రీడాకారులందరూ. సో అదేమో కోరుట్ల జగిత్యాల క్యాప్టెన్ కూడా మొన్న కప్ గెలిచింది. సో ఇక్కడ ఉందేమో ఇంకొక క్యాప్టెన్, జరగబోయే క్రీడల్లో పాల్గొనబోతున్నారు. సో వీళ్ళకి తెలుసు ఎట్లా పోల్ తవ్వాలి, ఎట్లా పోల్ పెట్టాలని చెప్పి. సో మంచిగా తవ్వి, చాలా లోపలికి ఉంది కదా, లోతు ఉండాలి ఆ పోల్ని, ఎందుకంటే ప్లేయర్స్ స్పీడ్గా వచ్చి దాన్ని పట్టుకున్నప్పుడు జారిపోకుండా ఉండాలి కాబట్టి అంత లోతుగా ఉంటుంది ఖోఖో పోల్ అనేది. సో ఇలా లోపల ఇప్పుడు పెడుతున్నారు. మీరు కూడా ఇలాంటి ఖోఖో టోర్నమెంట్స్ని నిర్వహించండి మీ ఊళ్ళల్లో, క్రీడాకారులకి ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా క్రీడల గురించి ఎక్కువగా తెలుసుకుంటారు, అంటే ముఖ్యంగా ఖోఖో గురించి ఎక్కువగా తెలుసుకుంటారు వాళ్ళు. సో మీ ఊర్లో, మీ సిటీలో ఒకసారి గమనించండి ఎలాంటి టోర్నమెంట్లు అనేవి జరుగుతున్నాయని. ఎక్కువ అయితే వాలీబాల్ టోర్నమెంట్స్, కబడ్డీ టోర్నమెంట్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఖోఖో టోర్నమెంట్స్ అయితే మరీ ఎక్కువ జరగవు. సో అందుకే ఖోఖోని మీరు అభివృద్ధి చెందించాలి అంటే ఖోఖో టోర్నమెంట్ నిర్వహించాలి. సీనియర్ ప్లేయర్స్ వచ్చి ఖోఖో ఆడినప్పుడు మిగతా పిల్లలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఖోఖో ఎంత మంచి గేమ్ అని చెప్పి. సో వాళ్ళు చూడకపోతే వాళ్ళకి తెలియదు గేమ్ అంటే ఎలా ఉంటుందని. ఎప్పుడు వాళ్ళు క్రికెట్ చూసారంటే ఓన్లీ క్రికెట్ గురించే తెలుస్తుంది. సో మిగతా స్పోర్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి చూస్తేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది. సో ఇంత కష్టం ఉంటుంది ఈ ఖోఖో కోర్ట్ని తయారు చేయడానికి. వీళ్ళు ఇంత కష్టపడి దాన్ని తవ్వి మట్టిని, ఖోఖో పోల్ని సిద్ధం చేశారు. రేపు జరగబోయే ఖోఖో మ్యాచెస్ని మీరు మన ఛానల్లో చూడవచ్చు, మొత్తం మంచిగా ఉంటాయి. సో ఇది ఇంకొక ఖోఖో కోర్టు, మొత్తం లెవెలింగ్ చేసి రాయలన్నీ తీసేసి మంచిగా చేసి పెడతారు. ఇంకా లైనింగ్స్ అనేవి ఇంకా జరుగుతాయి. మొత్తం కోర్ట్ ఎట్లుంటుంది, లైన్ కవర్ చేసేటప్పుడు అన్ని సిట్టింగ్ పొజిషన్ కోసం సెంటర్ లైన్ అన్నీ సిద్ధం చేసి పెడతారు తర్వాత రేపు ఇంకా అది. సో మీరు మొదటి మ్యాచ్ కూడా చూడవచ్చు, అన్ని మ్యాచెస్ చాలా బాగా జరుగుతాయి కోరుట్లలో. సో ఇది ఇంకా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఈ పోల్ అనేది సిద్ధం చేస్తున్నారో వీళ్ళు. తర్వాత కొద్దిగా టెస్టింగ్ చేస్తారు సో అట్లా టెస్టింగ్ చేసి అర్థం కావాలి మంచిగా సిద్ధమైందా లేదా అని చెప్పేసి. అంత ఈజీ కాదు పోల్ని సిద్ధం చేయడం అంటే. ఇంకాసేపు అయితే ఇక్కడ మొత్తం చీకటి అయిపోతుంది, అప్పుడు ఇంకా కష్టంగా మారుతుంది దీన్ని సిద్ధం చేయడం. ఎందుకంటే గ్రౌండ్లో మొత్తం హెడ్లైట్స్ అనేవి లేకపోవడం వల్ల క్రీడాకారులు కేవలం లైట్స్ మధ్యలోనే ఆడడానికి కుదురుతుంది. లైట్స్ లేని చోట ఎవరు ఆడుకోరాదు.
సో అందుకే ఇక్కడ లైట్స్ లేవు కాబట్టి దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళు సిద్ధం చేయాలి. సిద్ధం చేస్తే మళ్ళీ వీళ్ళు ప్రాక్టీస్కి వెళ్తారు. అదిగో మీకు కనిపిస్తుంది కదా ఖోఖో కోర్టు, అక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ జరుగుతుంది. వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ని మొదలు పెడతారు రేపటి కోసం. ఎందుకంటే రేపు కోరుట్ల టీం కూడా పాల్గొంటుంది. రేపు జగిత్యాల టీం పాల్గొంటుంది. అందులో మీరు అందరూ ఉంటారు. ఓకే, మీరందరూ జగిత్యాల టీంకి ఆడతారు. అది ఓకే, కోరుట్ల అనుకున్నాం. వీళ్ళందరూ జగిత్యాల టీంకి ఆడతారు. సో అంటే మెయిన్గా డిస్ట్రిక్ట్స్ వస్తాయి. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల్ 3 డిస్ట్రిక్ట్స్ నుండి టీమ్స్ వస్తాయి. సో ఎన్ని టీమ్స్ వస్తే అన్ని. ఓకే, మొత్తం 3 టీమ్స్ 2 మ్యాచ్లు అని అనుకుంటున్నారు. రేపు చూద్దాం మొత్తం ఇంకా ఎన్ని టీమ్స్ వస్తాయి అన్నీ మీకు రేపు తెలుస్తుంది. ఇంట్రొడక్షన్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్లేయర్స్ది. సో అప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ వాలీబాల్ ప్లేయింగ్ అండ్ సో వీళ్ళందరూ కష్టపడుతుర్రు ఇవన్నీ సిద్ధం చేయడానికి. అలాగే ఇక్కడ చూస్తే వీళ్ళు ఇక్కడ ఉన్న మట్టిని తీస్తున్నారు. ఎందుకంటే ఇది లెవెలింగ్ చేసినప్పుడు మిగిలిన మట్టి, ఇంత మట్టి మిగిలింది. అలాగే వీళ్ళు కాస్త కష్టపడి దాన్ని సెటప్ చేసిర్రు. సో వీళ్ళే అంతా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ కోర్ట్ని. సో ఎందుకంటే వీళ్ళు స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి ఇది వీళ్ళ బాధ్యతగా తీసుకున్నారు ఇప్పుడు ఈ కోర్ట్ని మంచిగా చేసి పెట్టి. సో వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి వీళ్ళు ఇంత మంచిగా ఈ కోర్ట్ని తయారు చేస్తున్నారు. సో అది ఇంకా ఈ కోర్ట్ని చూస్తారు కదా. అండ్ ఆ కోర్ట్ చెప్పినా కదా మొత్తం ఇక చీకటి అయిపోతుందని. సో చీకటి అయితే మనకి ఇక్కడ ఏం కనిపించదు, అంత డార్క్ అయిపోతుంది. సో ఇట్లున్నది ఇప్పుడు. రేపు వచ్చే స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ వీడియో చూసి ఒక అంచనాకు రావచ్చు మీరు గ్రౌండ్ ఎంత మంచిగా ఉందని చెప్పేసి. మీరు మంచిగా ఆడడానికి మంచిగా తయారు చేసి పెట్టారు వీళ్ళందరూ కలిసి. సో అది ఇంకా సో మీరందరూ వస్తారని చెప్పి వెయిటింగ్ మీకోసమే. అలాగే ఇప్పుడే ఒక క్రీడాకారులు ఏం చెప్పారంటే మనం తీసిన ఖోఖో వీడియోస్ని వేరే ఖోఖో క్లబ్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో వేరే చోట వాటి నుండి క్లిప్స్ని తీసి తమిళనాడు వాళ్ళు అప్లోడ్ చేశారని చెప్పి. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి, అందరూ ఆడాలి స్పోర్ట్స్. సో అంతే, ఎంత ఎక్కువ స్పోర్ట్స్ ఆడి ఇలా చూసి మీరు ఎన్ని నేర్చుకోవచ్చు మెయిన్ ప్లేయర్స్ ఎలా ఆడతారని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వీళ్ళు నేర్చుకుంటున్నారు. వీళ్ళు నేర్చుకొని మిగతా వాళ్ళకి నేర్పిస్తారు. అది చూడండి డాడ్జింగ్ చేసి ఇవన్నీ నేర్చుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు. అండ్ ఇంకా ఇదిగోండి లైట్స్ వచ్చినాయి కదా, ఈ లైట్స్ ఓన్లీ వాలీబాల్ కోర్ట్కి మాత్రమే, అక్కడ మొత్తం చీకటే ఉంటుంది. సో అదే ఇక్కడ మిస్టేక్ అంతే. సో లెట్స్ మీట్ యూ దెన్, బాయ్.